హే గైస్, మన ఛానల్లో ఎప్పుడు షార్ట్సే తప్ప లాంగ్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేయలేదు. అందుకని సరదాగా ఒక లాంగ్ వీడియో క్రియేట్ చేశాను అనమాట స్కిన్ కేర్తో. అండ్ ఈ వీడియో అయితే బాగా వచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. దీన్ని ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియోకి వస్తే ఒక 5 స్టెప్స్తో మనం మన ఫేషియల్ లాంటి గ్లో వస్తుంది. మరీ ఫేషియల్ అని చెప్పలేను కానీ ఫేషియల్ లాంటి గ్లో అయితే వస్తుంది, ట్యాన్ అంతా పోయి. సో 5 స్టెప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ నేను యూస్ చేసిన ప్రోడక్ట్ అండ్ దాని కాస్ట్ కూడా చెప్తాను. నేను చేసి అండర్ బడ్జెట్లో కాబట్టి ఈ ఫేస్ వాష్ అయితే తీసుకున్నాను అనమాట. డాజ్లర్ నీమ్ అండ్ తులసి ఫేస్ వాష్. మీకు నచ్చింది మీ స్కిన్ కి సెట్ అయ్యే ఏ జెంటిల్ ఫేస్ వాష్ నైనా యూస్ చేసుకోవచ్చు. సో సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ఫోలియేషన్, సో స్క్రబ్ అనమాట. నేను వచ్చేసి ఇక్కడ చెర్రీ ట్యాన్ రిమూవల్ ఫేస్ స్క్రబ్ అయితే తీసుకున్నాను. ఇలా ఒక సెన్సిటివ్ స్కిన్ అయితే 2 minutes లేకపోతే ఒక 2-3 minutes అలా స్క్రబ్ చేసుకోవాలి. ఆ క్రీమ్ ఏదైతే ఉందో అది ఫేస్లోకి కొంచెం అబ్జర్వ్ అయ్యి అండ్ వాష్ చేసుకుని ప్యాడ్ డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ స్టీమ్ పెట్టుకుంటున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. అండ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు హాట్ వాటర్లో ఒక చిన్న టవల్ కానీ ఏదో ఒక క్లాత్ పెట్టి దాన్ని ఫేస్ మీద అలా డాప్ చేసుకుంటే. నేను ఇక్కడ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా కొంచెం రిమూవ్ చేసుకున్నాను. నాకు బ్లాక్ హెడ్స్ లేవు కానీ వైట్ హెడ్స్ అయితే ఉన్నాయి. నేను ఆ టూల్తో రిమూవ్ చేసుకున్నాను. ఈ 2 స్టెప్స్ అనేవి ఆప్షనల్, మీ ఇష్టం. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఇది వచ్చేసి చాక్లెట్ అండ్ చెర్రీ ట్యాన్ రిమూవల్ ఫేస్ ప్యాక్ అనమాట. ముందుది కూడా నాది చెర్రీ ఇదే కదా, సో సేమ్ ఇదే తీసుకున్నాను నేను. అండ్ ఈ ఫేస్ ప్యాక్ వచ్చేసి ఒక 15 minutes అలా ఉంచుకుంటే బాగుంటుంది. లేదు కొంచెం సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు 10 minutes సరిపోతుంది. నేను 12 minutes ఉంచుకున్నాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. నాకైతే ఈ స్టెప్ చాలా ఫేవరెట్ అనమాట. అండ్ దీనివల్ల మనకి ఇన్స్టెంట్ హైడ్రేషన్ వస్తుంది, గ్లోయింగ్ వస్తుంది అండ్ అలాగే స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఇలా వేసుకున్నప్పుడు అలా ఏమన్నా పనులు ఉంటే చేసేసుకోండి మీరు కూడా నాకులాగా. అండ్ తర్వాత నాకైతే 12 minutes పట్టింది. ఆఫ్టర్ 12 minutes అట్లా ఆరిపోయిన తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత 4th స్టెప్ వచ్చేసి ఫేస్ పీల్ ఆఫ్ మాస్క్. ఇక్కడ నేను అది తీసుకున్నాను 4th స్టెప్ కింద. ఈ పీల్ ఆఫ్ మాస్క్ అప్లై చేసుకుని అది డ్రై అయ్యేంత వరకు ఉండాలి. ఇంత టైం అని ఉండదు, మనం థిక్గా అప్లై చేసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. నాకైతే ఒక 15 minutes అలా పట్టింది ర్యాండమ్. దీనికైతే పేషెన్స్ ఉండాలి గైస్. నాకులాగా మీరు కూడా కంగారు పడిపోయి ముందే పీకేసుకోకండి. అండ్ ఫేషియల్ అన్ని స్టెప్స్లో సాటిస్ఫైయింగ్ అనిపించే స్టెప్ ఇది ఒక్కటే అనమాట. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఆ పీల్ ఆఫ్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. చాలా తక్కువ పెయిన్ ఉంటుంది, అంత పెయిన్ ఏం అనిపించదు రోజు రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకి. రెగ్యులర్గా అంటే రోజు కాదుండో దీన్ని అలవాటు పడిన వాళ్ళు, ఈ పీల్ ఆఫ్ మాస్క్కి అలవాటు పడిన వాళ్ళకి ఇది బాగుంటుంది, బాగా నచ్చుతుంది. అండ్ దాన్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత మీరు దగ్గరగా గమనిస్తే దాంట్లో వైట్ హెడ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట, చిన్న చిన్న హెయిర్ కూడా. దీనివల్ల పోర్స్ క్లీన్ అవుతాయి, ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది పీల్ ఆఫ్ మాస్క్. అండ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ టోనర్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ టోనర్ ఉంటే అది యూస్ చేసుకోవచ్చు, రోజ్ వాటర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ ఫైనల్ 5th స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్. అండర్ బడ్జెట్లో చేస్తున్నాను కాబట్టి నేను పాండ్స్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. మీ స్కిన్కి సెట్ అయ్యే ఏ మాయిశ్చరైజర్ అయినా యూస్ చేయొచ్చు. మార్నింగ్ టైంలో కనుక ఈ స్టెప్స్ ఫాలో అయ్యి ఉంటే 6th స్టెప్ కింద SPF అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, డెఫినెట్గా ఉండాలన్నమాట. లేకపోతే మీరు ఎన్ని స్టెప్స్ యూస్ చేసినా. నేను వచ్చేసి ఈవినింగ్ చేసుకున్నాను కాబట్టి ఎటువంటి SPF అప్లై చేయలేదు, బట్ మాయిశ్చరైజర్ అయితే పక్కా అప్లై చేసుకోండి. మార్నింగ్ అయితే మాయిశ్చరైజర్ తర్వాత SPF సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఈ ప్రొడక్ట్స్ కాస్ట్కి వచ్చేస్తే ఈచ్ 20 rupees పడ్డాయి ప్రతి. అండ్ నేను యూస్ చేసిన లిప్ బామ్ మాత్రం 10 rupees పడింది అనమాట. అండ్ రిజల్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు కనుక యూస్ చేస్తే మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.